హలో ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ 4th క్లాస్ సెకండ్ సెమిస్టర్ 8th చాప్టర్ అండి, ట్రాన్స్పోర్టేషన్ రవాణా. ఆల్రెడీ మనం 3rd క్లాస్లో ఈ చాప్టర్ గురించి సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నామండి. ఇది నెక్స్ట్ ఆ చాప్టర్ తర్వాత కొంచెం ఆ చాప్టర్కి ఎక్స్టెన్షన్స్ ఇందులో ఉన్నాయండి. టాపిక్లోకి వెళ్దాం. మనుషులు మరియు వస్తువులు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి భూ, జల, వాయు మార్గాలలో జరిపే కదలికలను రవాణా అని అంటారు. అంటే అండి, మనుషులు కానీ వస్తువులు కానీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి భూమి మార్గాన కావచ్చు, జల మార్గాన కావచ్చు, వాయు మార్గాన కావచ్చు జరిపే కదలికలనే రవాణా అని అంటారు. సాధారణంగా మనము సైకిల్, బస్సు, కారు, రైలు మొదలగునవి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణించుటకు ఉపయోగిస్తాము. అంతే కదండి. మనం సైకిల్, బస్సు, కారు, రైలు ఒక చోటు నుంచి మరొక చోటుకి వెళ్ళటానికి ఉపయోగిస్తూ ఉంటాము. రవాణా వ్యవస్థ లేకపోతే మన జీవితం దుర్భరం అవుతుంది. అంటే మనకిప్పుడు రవాణా వ్యవస్థ లేదనుకోండి, మనకి ఏదైనా పని పడినా మనం ఒక చోటు నుంచి మరొక చోటికి చాలా దూరం వెళ్ళాలనుకోండి, మనకు ఈ రవాణా వ్యవస్థ అనేది లేకపోతే మన జీవితము చాలా దుర్భరం అవుతుంది. ప్రయాణ సాధనాలు మనకు సౌఖ్యాన్ని ఇస్తాయి. రవాణా వ్యవస్థ మనందరినీ కలుపుతుంది. అంటే మనం ఇలా ఫ్రెండ్స్‌తో కానీ, ఫ్యామిలీతో కానీ కలవటానికి ఈ రవాణా వ్యవస్థ చాలా యూజ్ అవుతుందండి మనకు. నెక్స్ట్, మైదాన ప్రాంత రవాణాకి, కొండ ప్రాంత రవాణాకి భేదమున్నది. అంటే మైదాన ప్రాంతంకి, కొండ ప్రాంతం రవాణాకి చాలా తేడా ఉంది. రవాణా వ్యవస్థ అక్కడి భౌగోళిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అందుకే కొండ ప్రాంతాలు, అడవులు, ఎడారులు, నీటిలో మరియు మంచులో ఉపయోగించే రవాణా పద్ధతులు వేరువేరుగా ఉంటాయి. అంటే అండి, అక్కడ పరిస్థితులను బట్టి ఒక్కొక్క చోట రవాణా ఒక్కొక్కలాగా ఉంటుంది. అక్కడి పరిస్థితుల పైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ మనము మైదాన ప్రాంత రవాణా గురించి తెలుసుకుందామండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్ ఏంటి మనకి? మైదాన ప్రాంతాలు చదునుగా ఉండి రవాణాకు అనుకూలంగా ఉంటాయి. ఇచ్చట రవాణాకు సైకిల్, బైక్లు, కార్లు, బస్సులు ఉపయోగిస్తాము. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఇమేజెస్ ఇచ్చాము. సైకిల్, బైక్, కారు, బస్సు ఇవి మనకి మైదాన ప్రాంతాలలో మనం వాడే వాహనాలండి. ఇక్కడ భూమి అంతా అంటే మైదాన ప్రాంతాలు అనేవి చదునుగా ఉండి రవాణాకు అనుకూలంగా ఉంటాయి. సో అందుకు మనం ఇక్కడ సైకిల్ కానీ, బైకులు, కార్లు, బస్సులు ఉపయోగిస్తాము. నెక్స్ట్, గ్రామీణ ప్రాంతాలలో రోడ్డు సౌకర్యం సరిగ్గా లేని చోట గ్రామస్తులు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, గుర్రపు బండ్లు లేక టాంగాలు ఉపయోగించి సమీప ఊర్లకు వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇలా బండ్లు కట్టి ట్రాక్టర్ కానీ, గుర్రపు బండ్లు కానీ, ఇంకా టాంగాలు కానీ, ఇవన్నీ పల్లెటూర్లలో అంటే గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు సరిగ్గా ఉండవు కదా, అక్కడ ఈ బస్సులు లాంటివి యూజ్ చేసుకోలేం కదండి. సో ఇలా ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, గుర్రపు బండ్లు, టాంగాలు ఉపయోగించి సమీప ఊర్లకు వెళ్తారు. నెక్స్ట్, కొండ ప్రాంత రవాణా. కొండ ప్రాంతాలలో సరైన రోడ్డు మార్గం ఉండదు. అచ్చటి ప్రజలు కాలిబాటలలో ప్రయాణిస్తారు. అంటే అక్కడ కొండ ప్రాంతాలలో అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది కదండి, కొండ ఉంటుంది, రాళ్ళు ఉంటాయి. సో రోడ్డు మార్గం ఉండదు. అందుకే అక్కడి ప్రజలు కాలిబాటన అంటే నడుచుకుంటూ ప్రయాణిస్తూ ఉంటారు. గాడిదలను, గుర్రాలను ఇచ్చట వస్తు రవాణాకి ఉపయోగిస్తారు. అంటే గాడిదలు కానీ, గుర్రాలు కానీ వాటిపైన ఏమైనా వస్తువులు తీసుకుపోయి వాటిపైన పెట్టి వీళ్ళు కాలినడకన వెళ్తూ ఉంటారు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో ఇటువంటి రవాణా పద్ధతిని చూడవచ్చు. అంటే అరకు ఏరియాలో, అంటే అది ఒక కొండ ప్రాంతం కదా, అక్కడ ఇలా గాడిదలు, గుర్రాలు మీద వస్తువు రవాణా చేస్తూ ఉంటారు. నెక్స్ట్, ఇప్పుడిప్పుడే కొన్ని కొండ ప్రాంతాలలో రోప్వేను కూడా రవాణా కొరకు ఉపయోగిస్తున్నారు. దీనిలో ఉపయోగించే ఏరియల్ కార్లు ఇనుప తీగపై ప్రయాణిస్తాయి. ఇక్కడ చూడండి, ఇవి రోప్వేస్ అండి. వీటిని కూడా ఇప్పుడిప్పుడే అంటే ఈ మధ్య ఇప్పుడు టెక్నాలజీ అంతా డెవలప్ అయింది కదండి. డెవలప్ అయిన తర్వాత ఇప్పుడిప్పుడే
ఈ రోప్ వేస్‌ని గూడా యూజ్ చేస్తున్నారు ప్రయాణం చేయడానికి కొండ ప్రాంతాలలో. కొన్ని కొండ ప్రాంతాలలో వాయు మార్గాన్ని కూడా ఉపయోగిస్తారు. నెక్స్ట్ టాపిక్ అడవులలో రవాణా. ఇప్పుడు మనం ఎక్కడెక్కడ చూసామండి? మైదానాలలో రవాణా చూసాము. కొండ ప్రాంతాలలో రవాణా చూసాము. నెక్స్ట్ అడవులలో రవాణా. అడవులలో శాశ్వత రోడ్డు మార్గాలుండవు. నల్లమల వంటి అడవులలో నివసించే గిరిజనులు కాలిబాటలను ఉపయోగించి ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణిస్తారు. అడవులలో చెట్లు ఉంటాయండి. సో, రోడ్డు మార్గాలు ఉండవు కదా! అందుకే ఈ నల్లమల లాంటి ఫారెస్ట్‌లలో నివసించే గిరిజనులు ఉంటారు కదండీ! వాళ్ళు నడుచుకుంటూ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణిస్తూ ఉంటారు. చాలా దూరం ప్రయాణించిన తర్వాత వారు రోడ్డు మార్గాన్ని చేరి అక్కడ నుండి బస్సులలో ప్రయాణిస్తారు. అడవులలో వృద్ధులను, రోగులను డోలీలో మోసుకెళ్తారు. అంటే ఇది అండి ఇలా కట్టెలతో డోలీలాగా ఒకటి కడతారండి. ఇలా కట్టి వృద్ధులు కానీ, లేకపోతే గర్భవతులు కానీ అలాంటి వాళ్ళని ఈ డోలీలలో మోసుకొని పోతారు. కొన్నిసార్లు రోగులు మరియు గర్భిణీ స్త్రీలు సమయానికి ఆసుపత్రులకు చేరుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా రోడ్డు మార్గాలు లేక అండి కొన్నిసార్లు రోగులు అంటే హెల్త్ బాగలేని వాళ్ళు, అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ హాస్పిటల్స్‌కి వెళ్ళలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అడవులలో ఎడ్ల బళ్ళు, ఏనుగులు, ట్రైన్లు, ట్రామ్‌లు సాధారణంగా ఉపయోగించే సరుకు రవాణా సాధనాలు. ఇక్కడ అండి అడవులలో ఎడ్ల బండ్లను, ఏనుగులను, ట్రైన్లు, ట్రామ్‌లు సాధారణంగా ఉపయోగించేవన్నీ సరుకు రవాణా సాధనాలు అడవులలో. నెక్స్ట్ టాపిక్ ఎడారులలో రవాణా. ఎడారి ప్రాంతాలలో రవాణా సౌకర్యం చాలా పరిమితంగా ఉంటుంది. ఇచ్చట ప్రధాన రవాణా సౌకర్యం ఒంటె. ఇక్కడ చూడండి ఎడారి ప్రాంతాలలో మనకి ఎలాంటి వాహనాలు దొరకవండి. ఓన్లీ ఇక్కడ ఉండే ఒకే ఒక్క రవాణా సౌకర్యం ఏంటంటే ఒంటె. ఒంటెని ఎడారి ఓడ అని అంటారు. ఎందుకంటే అది ఇసుకలో ఎక్కువ దూరాలు సునాయాసంగా నీరు కూడా తాగకుండా ప్రయాణించగలదు. ఓకేనా అండి? ఈ బిట్ గుర్తుపెట్టుకోండి. ఒంటెను ఎడారి ఓడ అని అంటారు. ఎందుకంటే ఇసుకలో మనం అసలు నడవలేమండి ఇసుకలో. అబ్జర్వ్ చేయండి మీరు ఎప్పుడైనా. కానీ ఒంటె మాత్రము సునాయాసంగా అంటే చాలా ఈజీగా నీరు కూడా త్రాగకుండా ప్రయాణించగలదు. ఒంటె మూపురం వేడిగా ఉన్న ఎడారి ప్రాంతాలలో వారాల పాటు నీరు త్రాగకుండా జీవించుటకు సహాయపడుతుంది. దీని పొడుగాటి కాళ్ళు వేడి, ఇసుక నుండి వచ్చే వెచ్చదనం శరీరానికి తాకకుండా కాపాడుతాయి. ఒంటె పాదాలు వెడల్పుగా ఉండటం వలన ఇసుకలో కూడా వేగంగా నడవగలవు. ఈ ఒంటెకి కాళ్ళు చాలా పొడుగుంటాయి కదండీ! ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి. బాడీకి, కాళ్ళకి చూడండి ఎంత డిస్టెన్స్ ఉంటుందో. ఇలా ఉండటం వల్ల ఒంటెకి ఇదొక బెనిఫిట్. ఎందుకు? ఇసుక అనేది సూర్యుని ఎండ వల్ల చాలా వేడిగా ఉంటుందండి ఆ ప్రాంతం అంతా. ఒంటె ఇలా వేడి నుంచి తనను తను కాపాడుకోగలుగుతుంది. నెక్స్ట్ టాపిక్ మంచు ప్రాంతాలలో రవాణా. కాశ్మీర్ లోయ అత్యంత శీతలంగా ఉంటుంది. హిమాలయ పర్వతాలు మంచుతో కప్పబడి ఉంటాయి. అంటే అండి కాశ్మీర్ లోయ చాలా చల్లగా ఉంటుంది. ఇంకా హిమాలయ పర్వతాలు కూడా మంచుతో కప్పబడి ఉంటాయి. ధ్రువ ప్రాంతాలు ఎల్లప్పుడూ మంచుతో కప్పబడి ఉంటుంది కావున కుక్కలు స్లెడ్జ్‌లను రవాణాకు ఉపయోగిస్తారు. అంటే అండి ఇక్కడ రవాణా కోసము స్లెడ్జ్‌లని ఉంటాయండి. వాటిని కుక్కలు లాగుతాయి. వాటిని ఈ ధ్రువ ప్రాంతాలలో రవాణా కోసము వాటిని యూజ్ చేస్తారండి. మనకి ఇక్కడ ఉంది చూడండి స్లెడ్జ్ అంటారు. దీన్ని కుక్కలు లాగుతాయండి. సో ధ్రువ ప్రాంతాలలో రవాణా కోసము వీటిని యూజ్ చేస్తారు. నెక్స్ట్ టాపిక్ నదులలో కాలువలో రవాణా. పడవలు జల రవాణా సాధనాలు. మన రాష్ట్రంలో గోదావరి మరియు కృష్ణా నదులలోని అనేక లంక గ్రామాలు చేరటానికి పడవలు ఉపయోగిస్తారు. అంటే వాటర్లో అండి మనము ప్రయాణించడానికి వాటర్లో మనం ఏమేమి యూజ్ చేస్తాము? పడవలను, షిప్‌లను లాంటివి వాడుతూ ఉంటాము. లంక గ్రామాలు అంటే
ఈ నదులకు, సముద్రాలకు దగ్గరగా ఉండే గ్రామాలని లంక గ్రామాలని అంటారు. లంక గ్రామాలు ప్రజలు సమీప గ్రామాలకు వెళ్ళుటకు, చేరుకొనుటకు పట్టీలను, పడవలను రవాణా సౌకర్యాలుగా ఉపయోగిస్తారు. అంటే ఇలా అండి, ఇలా చిన్న చిన్న ఇలాంటివి చూసే ఉంటారు కదండీ మీరు. వీటిని రవాణా సాధనాలుగా యూజ్ చేస్తూ ఉంటారు. అగడాల లంక, కోమటి లంక, చెట్టుకపాడు వంటివి గోదావరి నదిలోని లంక గ్రామాలు. కాశ్మీర్‌లో దాల్ సరస్సుపై పడవ ప్రయాణం చేస్తారు. కాశ్మీర్‌లోని ఈ దాల్స్ అనే సరస్సు పైన మనము పడవ ప్రయాణం చేస్తారండి అక్కడ జనాలంతా. శాస్త్రవేత్తలు అత్యంత వేగంగా ప్రయాణించే బుల్లెట్ ట్రైన్లు, వీటికంటే వేగంగా ప్రయాణించే వాటర్ కార్లు, గాలిలో ఎగిరే డ్రోన్లను అభివృద్ధి చేస్తున్నారు. దీని వలన ప్రయాణం మరింత వేగంగా, సులభంగా మారుతుంది. అంటే అండి, ఇప్పుడు శాస్త్రవేత్తలు మనకి అత్యంత వేగంగా ప్రయాణించే బుల్లెట్ ట్రైన్లు, ఇంకా వాటర్ కార్లు, గాలిలో ఎగిరే డ్రోన్లను అభివృద్ధి చేస్తున్నారు. దీనివల్ల మన ప్రయాణము మరింత వేగంగా మరియు సులభంగా మారుతుంది. అవేంటండి ఇక్కడ చూద్దాము. ఇదిగోండి ఇక్కడ చూడండి. ఇవి బుల్లెట్ ట్రైన్స్, వాటర్ కార్లు, ఇలా గాలిలో ఎగిరే డ్రోన్లు, ఇలా వేగంగా వెళ్ళే ఎన్నో సౌకర్యాలను మన శాస్త్రవేత్తలు కనుగొంటున్నారండి. వివిధ ప్రాంత ప్రజలు ఆయా ప్రాంతాలలోని భౌగోళిక, పర్యావరణ పరిస్థితులకు అనుగుణంగా జీవన విధానాన్ని రూపొందించుకుంటారు. అంటే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అక్కడ నివసించే ప్రజలు వారి జీవన విధానాన్ని, అంటే ఎలా జీవించాలి అనే దాన్ని రూపొందించుకుంటారు. అచ్చటి వాతావరణ పరిస్థితులు, అందుబాటులో ఉన్న వనరుల ఆధారంగా ఆహారం, వస్త్రధారణ, భాషలు వంటి అలవాట్లు ఏర్పడతాయి. అంటే అండి, వాళ్ళకి అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టి, అంటే కొన్ని చోట్ల వేడిగా ఉంటుంది, కొన్ని చోట్ల చల్లగా ఉంటుంది. అలా ఉన్న టైంలో వాళ్ళు ఎలాంటి దుస్తులు వేసుకోవాలి, ఇంకా అక్కడ ఉన్న వనరులు, అంటే కొన్ని చోట్ల కొన్ని ఐటమ్స్ దొరకవు, ఫుడ్ ఐటమ్స్. అక్కడ దొరికే ఐటమ్స్‌ని బట్టి వాళ్ళ ఆహార అలవాట్లు, అలా వాళ్ళ వస్త్రధారణ గానీ, భాషలు కానీ అన్నీ వారి అందుబాటును బట్టి వారికి అలవాటు ఏర్పడతాయి. భారతదేశంలో భిన్న భౌగోళిక మరియు వాతావరణ పరిస్థితులు ఉండటం వలన భిన్న అలవాట్లు గల ప్రజలు నివసిస్తున్నారు. అంటే మన భారతదేశంలో అండి ఒక్కో చోట భిన్న భౌగోళిక మరియు వాతావరణ పరిస్థితులు ఇలా ఒక్కో చోట ఒక్కోలాగా ఉండటం వలన భిన్న అలవాట్లు గల ప్రజలు నివసిస్తారు. అయినప్పటికీ ఒక ప్రాంత ప్రజలు ఇతర ప్రాంతాల ప్రజలను ఆదరిస్తారు. అంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారని అర్థం అండి. అందుకే భారతదేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం అని అంటారు. ఓకేనా అండి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లోని విమానాశ్రయాలు. ఎన్ని విమానాశ్రయాలు ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్లో 7 ఉన్నాయండి టోటల్గా. ఇక్కడ చూడండి, ఫస్ట్ విశాఖపట్నం విమానాశ్రయం. అది ఎక్కడుంది? విశాఖపట్నం జిల్లాలో ఉంది. నెక్స్ట్ సెకండ్ వన్ రాజమండ్రి విమానాశ్రయం. ఇది తూర్పుగోదావరి జిల్లాలో ఉందండి. నెక్స్ట్ గన్నవరం విమానాశ్రయం, కృష్ణా జిల్లా. కడప విమానాశ్రయం, వైఎస్ఆర్ కడప జిల్లా. రేణిగుంట విమానాశ్రయం, తిరుపతి జిల్లా. పుట్టపర్తి విమానాశ్రయం, శ్రీ సత్యసాయి జిల్లా. నెక్స్ట్ లాస్ట్ వన్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం, ఓర్వకల్లు, కర్నూలు జిల్లా. ఇవన్నీ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న విమానాశ్రయాలండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోని ఓడరేవులు. ఫస్ట్ వన్ విశాఖపట్నం ఓడరేవు. ఇది విశాఖపట్నం జిల్లాలో ఉంది. నెక్స్ట్ కాకినాడ ఓడరేవు, కాకినాడ జిల్లాలో ఉంది. నెక్స్ట్ థర్డ్ వన్ కృష్ణపట్నం ఓడరేవు, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలో ఉందండి. ఇవి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న విమానాశ్రయాలు మరియు ఓడరేవులు. ఓకేనా అండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇది వర్క్షీట్లో ఉన్న ఎక్సర్సైజ్ అండి. ఇక్కడ చూడండి, మ్యాచింగ్ అడుగుతున్నాడు. ఇక్కడ ఏలో ఏమిచ్చాడు? హార్స్ బగ్గీస్, గుర్రపు బండి, బైసికిల్, సైకిల్, ట్రాక్టర్, రోప్వే, తాడు మార్గం, బుల్లక్ కార్ట్, ఎడ్ల బండి. ఆప్షన్ బిలో ఇమేజెస్ ఇచ్చాడు. వీటిని వీటితో మ్యాచ్ చేయాలండి. ఇప్పుడు హార్స్ బగ్గీస్ ఎక్కడుంది? హార్స్ బగ్గీస్ ఇక్కడుంది. సో ఆప్షన్ సి.
నెక్స్ట్ బైస్కిల్, సైకిల్ ఎక్కడుంది? ఆప్షన్ డి ఇక్కడుంది సైకిల్. నెక్స్ట్ ట్రాక్టర్ ఎక్కడుందండి? ఇది అండి ఆప్షన్ మనకి ఇక్కడ ఇమేజ్ రాంగ్ ఇచ్చాడు. మనం ఇక్కడ యూజ్ చేసుకోవాల్సింది ఈ ఇమేజే అండి. సో ఆప్షన్ బి. నెక్స్ట్ రోప్వే, ఆప్షన్ ఈ. నెక్స్ట్ బుల్లక్ కార్ట్, ఎడ్ల బండి, ఆప్షన్ ఏ. ఓకేనండి, ఇది వర్క్షీట్లో ఇచ్చిన ఎక్సర్సైజ్ అండి. ఓకేనా అండి, ఈ ఇమేజ్ ఒక్కటి చూసుకోండి ఒకసారి. యాక్చువల్గా ఇక్కడ ట్రాక్టర్ ఇమేజ్ ఇవ్వాలి, కానీ మనకి ఇలా ఈ ఇమేజ్ ఇచ్చాడు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటి? పుట్ ద టిక్ మార్క్ అగెనెస్ట్ కరెక్ట్ ఆప్షన్. మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ యూజ్డ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. వివిధ ప్రాంతాలలో ఉపయోగించే రవాణా సాధనాలు ఇవ్వబడినవి. సరైన సమాధానము ముందు టిక్ గుర్తును ఉంచండి. ట్రాన్స్పోర్ట్ ఇన్ విలేజ్, గ్రామాలలో రవాణా సాధనం. ఇక్కడ ఉన్న ఇమేజెస్లో మనం గ్రామాలలో ఏ రవాణా సాధనాన్ని వాడుతున్నామండి? ఇక్కడ షిప్ ఉంది. ఈ షిప్ని ఎక్కడ యూజ్ చేస్తాం మనం? వాటర్లో. సో ఇది కాదు. ఏరోప్లేన్, ఎయిర్లో. సో ట్రాక్టర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ట్రాన్స్పోర్ట్ ఇన్ డెజర్ట్, ఎడారి ప్రాంతాలలో రవాణా సాధనం. ఏం వాడతామండి ఎడారి ప్రాంతాలలో? ఇక్కడ మనకి ఎలిఫెంట్ ఇచ్చాడు, డాగ్ ఇచ్చాడు, క్యామెల్ ఇచ్చాడు. వాట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్? క్యామెల్. నెక్స్ట్, ట్రాన్స్పోర్ట్ ఇన్ హిల్ ఏరియా, కొండ ప్రాంతాలలో రవాణా సాధనం ఏంటండి? రోప్వే, బస్, కార్. ఏంటి కొండ ప్రాంతాలలో? రోప్వే. నెక్స్ట్, ట్రాన్స్పోర్ట్ ఇన్ ఫారెస్ట్, అటవీ ప్రాంతాలలో రవాణా సాధనం. ఏం యూజ్ చేస్తామండి అటవీ ప్రాంతాలలో మనం యూజ్ చేసే రవాణా సాధనం? ఎలిఫెంట్. నెక్స్ట్, ట్రాన్స్పోర్ట్ ఇన్ పోలార్ రీజియన్, అంటే ధ్రువ ప్రాంతాలలో రవాణా సాధనం. అంటే ఇక్కడ ఉన్న ఏంటంటే మనకి బుల్లక్ కార్ట్ ఒకటి ఇచ్చాడు, హార్స్ ఇచ్చాడు. ఇది స్లెడ్జ్, అంటే కుక్కలు లాగే స్లెడ్జ్ అండి ఇది. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ 5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా అండి, ఇంతటితో ఈ చాప్టర్ మొత్తం కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ వీడియోలో ఈ చాప్టర్ గురించి బిట్స్, ఇంపార్టెంట్ అండ్ ప్రీవియస్ టెట్ అండ్ డిఎస్సి బిట్స్ గురించి డిస్కషన్ చేసుకుందాము. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.